జై మాటాడి మిత్రులారా, మీరు సింహ భవిష్య యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారు. సింహ రాశి, ముందుగా నేటి పంచాంగం గురించి తెలుసుకుందాం. ఈరోజు డిసెంబర్ 22, 2023 శుక్రవారం, మార్గశీర్ష మాసంలోని శుక్లపక్షం దశమి రోజున అశ్విని నక్షత్రంలో పరిగ్ అనే యోగం ఏర్పడుతోంది. ఈరోజు అభిజిత్ ముహూర్త సమయం ఉదయం 11:58 నుండి మధ్యాహ్నం 12:40 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 11:02 నుండి మధ్యాహ్నం 12:19 వరకు ఉంటుంది. రాహుకాలంలో ఎటువంటి శుభ కార్యాలు చేయవద్దు, ఆటంకాలు ఉండవచ్చు. దిశ షూల్లో పశ్చిమ దిశ గురించి ప్రస్తావించబడింది. ఈ రోజు పొరపాటున కూడా పశ్చిమ దిశలో ప్రయాణించవద్దు. సింహరాశివారు, ఈ రోజు మీరు ప్రత్యేకంగా ఏదైనా చేసే రోజు అవుతుంది. మీ పని ఏదైనా చాలా కాలం పాటు పెండింగ్లో ఉంటే అది పూర్తయిన తర్వాత మీరు సంతోషంగా ఉంటారు. మీరు మీ తెలివైన తెలివితేటలతో మీ ప్రత్యర్థులను సులభంగా ఓడించగలుగుతారు. పనితో పాటు మీరు మీ కుటుంబ సభ్యుల కోసం కూడా సమయాన్ని వెచ్చించాలి. వారి సమస్యలను వినండి, తద్వారా మీకు మరియు వారికి మధ్య ఉన్న దూరం తగ్గుతుంది. మీరు ఈ రోజు కొన్ని కొత్త పనులను ప్రారంభించవచ్చు. ఇది మీ లక్ష్యం కోసం తీవ్రంగా ప్రయత్నించాల్సిన సమయం. మీరు చాలా త్వరగా ఫలితాలు పొందుతారు. మీరు కొన్ని విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు వాటిని అమలు చేయడానికి సమయం ఆసన్నమైంది. మీరు ఇప్పుడు మీ దృష్టిని మొత్తం దృష్టి పెట్టాలి. అయితే మీరు దీని కారణంగా చాలా బిజీగా ఉన్నారు. మీరు త్వరలో మంచి ఫలితాలను పొందుతారు మరియు విజయం కోసం మీ కోరిక పెరుగుతుంది. మీ ప్రేమ జీవితం నిలిచిపోయినట్లు కనిపిస్తోంది. మీరు ఒంటరిగా మరియు చాలా అప్రమత్తంగా ఉన్న వ్యక్తులతో సమయం గడపాలి. ఒకరి మద్దతు పొందే బదులు జీవితంలో అనేక ఇతర పనులు చేయవచ్చని ఇది మీకు చూపుతుంది. మీరు పూర్తిగా ఒంటరిగా ఉన్నట్లయితే మీ జీవితంలోకి ఎవరినైనా స్వాగతించడానికి మీరు కొత్త చిట్కాలను సేకరించవచ్చు. ఈ రోజు మీరు మీ పనిపై ప్రత్యేక శ్రద్ధ వహించవలసి ఉంటుంది, ఎందుకంటే మీ ఉన్నతాధికారులు మీ పురోగతిని నిశితంగా పరిశీలిస్తారు. వారు మీ అంకితభావం మరియు బలమైన నాయకత్వ లక్షణాలతో ఆకట్టుకుంటారు. ఈ రోజు మీ అదనపు ప్రయత్నాలతో మీ కెరీర్ కొత్త ఊపును పొందవచ్చు, ఎందుకంటే మీ ఉన్నతాధికారులు మీలోని ఈ లక్షణాలను దృష్టిలో ఉంచుకుంటారు. నెట్వర్కింగ్, సామాజిక సమావేశాలు లేదా క్లబ్లో చేరడానికి ఇది అనువైన సమయం. మీ ఆకర్షణ మీ చుట్టూ ఉన్న వ్యక్తులను ప్రభావితం చేస్తుంది. ప్రమాదం లేదా దొంగతనం మీ ఆర్థిక పరిస్థితిలో మార్పులను తీసుకురావచ్చు. ఏదైనా గృహ సమస్యను పరిష్కరించడానికి మాట్లాడండి. ఈ రోజు మీరు అన్ని రకాల పరిస్థితులను ఎదుర్కోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నారు. కుటుంబం నుండి కొన్ని సమస్యలు తలెత్తవచ్చు, కానీ మీ విచక్షణ మరియు విశ్వాసంతో ప్రతిదీ చక్కగా ఉంటుంది. కొత్త ఆలోచనలు మరియు ప్రణాళికల నుండి కొత్త వ్యూహాలు రూపొందించబడ్డాయి, కాబట్టి మీ ఆలోచన శక్తిని ఎప్పుడూ తగ్గించుకోవద్దు. నెట్వర్కింగ్ యొక్క ఈ యుగంలో ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మరియు కొత్త స్నేహితులను చేసుకోండి. మీకు మరియు మీ స్వీటీకి మధ్య ఉన్న సంబంధం మునుపటిలాగే తాజాగా మరియు ఉత్సాహంగా ఉంది. ఇలాగే ఉంచి కొత్తదనం చేస్తూ ఉండండి. పెద్ద సోదరులు మరియు అమ్మానాన్నలను కలవడం ద్వారా మీరు కొత్త అనుభవాలను పొందుతారు. ఈ రోజు మీ ప్రేమ జీవితంలో కొత్త మలుపు రాబోతోంది. ఇది మీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుతుంది. గృహ జీవితంలో కొన్ని ఆతృత క్షణాలు ఉండవచ్చు, కానీ మీరు వాటికి బాగా సిద్ధంగా ఉంటారు. సంబంధంలో అపార్థాలు పెద్ద విషయం కాదు, కానీ ఆ అపార్థాలు మీ సంబంధాన్ని ప్రభావితం చేయనివ్వడం చాలా పెద్ద విషయం. మీరు మీ ఆకర్షణతో అందరి హృదయాలను గెలుచుకోవచ్చు. ఈ రోజు మీ శ్రేయోభిలాషులకు లేదా ప్రియమైన వారిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో చెప్పడం మర్చిపోవద్దు. వ్యాపారంలో లాభం కోసం ఏదైనా సమూహం లేదా సమాజం ప్రయోజనకరంగా ఉంటుంది. శ్రమకు ప్రత్యామ్నాయం లేదు, కాబట్టి షార్ట్కట్ల తెలివి ఖరీదైనదని నిరూపించవచ్చు. ఈ రోజు మీరు కొత్త ప్రణాళికలు వేస్తారు. కొత్త మరియు అనుకోని సంఘటనలు మీ మనస్సులో కొత్త ఆలోచనలను తీసుకురావడం సహజం. ఆకస్మిక ప్రయాణానికి కూడా అవకాశం ఉంది. మీరు ఇంట్లో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు, కానీ మీరు ఈ పరిస్థితిని ఎదుర్కోగలుగుతారు. విజయాన్ని ఆస్వాదించడం మంచిది, కానీ మీ వైఫల్యం నుండి నేర్చుకోవడం ముఖ్యం.
గత కొంతకాలంగా నలుగుతున్న సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, కాబట్టి సానుకూలంగా ఉండండి మరియు మీ పనిపై దృష్టి పెట్టండి. క్రీడలతో సంబంధం ఉన్న విద్యార్థులకు లాభదాయకమైన అవకాశాలు లభిస్తాయి. ఏదైనా ప్రభుత్వ విషయం పెండింగ్లో ఉంటే అది ఊపందుకుంటుందని భావిస్తున్నారు. ఆర్థిక పరిస్థితులలో కొన్ని హెచ్చుతగ్గులు కారణంగా మీరు ఇబ్బంది పడతారు. బయటి వ్యక్తి జోక్యం కారణంగా కుటుంబ వాతావరణంలో ప్రతికూల శక్తి అనుభూతి చెందుతుంది. ఆధ్యాత్మిక కార్యకలాపాల పట్ల ఎక్కువ మొగ్గు చూపడం వల్ల కొన్ని వ్యక్తిగత పనులు అసంపూర్తిగా మిగిలిపోవచ్చు. మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే సమయం అనుకూలంగా ఉంటుంది. మీ మేధో సామర్థ్యం మరియు పని విధానం ఖచ్చితంగా విజయాన్ని అందిస్తాయి. స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు కూడా కార్యాలయ వాతావరణం బాగుంటుంది. అపార్థం కారణంగా కుటుంబ జీవితంలో వాగ్వాదాలు ఉండవచ్చు. కోపం తెచ్చుకోకుండా శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకోండి. ఈ సమయంలో మీరు మీ జీవిత మార్గం రహస్యమైనదని భావించవచ్చు. విడిపోవడానికి లేదా చిన్న పర్యటనకు కూడా అవకాశం ఉంది. కొత్త అవకాశాలు మీకోసం ఎదురుచూస్తున్నాయి, కానీ ఈ క్షణం యొక్క లక్ష్యం ఆత్మపరిశీలన మరియు విశ్రాంతి. ముందుకు వెళ్లే ముందు నిర్ణయించుకోవడానికి సమయాన్ని వెచ్చించండి. చంద్రుని దశలను మార్చడం మీ జీవిత అనుభవాన్ని మారుస్తుంది. మీరు ఆనందం మరియు సంతృప్తిని పొందుతారు. వ్యక్తిగతంగా విషయాలను తీసుకోవడం మానేయండి. సన్నిహితులతో మాట్లాడటం వల్ల వివాదాలు పరిష్కరించుకోవడమే కాకుండా సంబంధాలు కూడా మెరుగుపడతాయి. ఈ రోజు ప్రతి కొత్త అవకాశాన్ని ఓపెన్ హార్ట్తో స్వాగతించండి. ప్రయత్నాన్ని ఆపవద్దు. బంచ్లోని చివరికి కూడా లాక్ని తెరవగలదు. మీరు మీ జీవితంతో సంతృప్తి చెందారు మరియు మీ భాగస్వామితో ఈ దశను ఆనందిస్తున్నారు. ముఖ్యంగా శృంగారం లేదా సాన్నిహిత్యం విషయంలో అవకాశాలను వదులుకోవద్దు. చంద్రుని మారుతున్న దిశ మీ జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ రోజు మీరు ఆనందం మరియు సంతృప్తిని సమానంగా అనుభవిస్తారు. మీ భావాలను మర్యాదపూర్వకంగా వ్యక్తీకరించడం మీ మధ్య విభేదాలను పరిష్కరించడంలో మీకు సహాయపడుతుంది. తప్పుడు వ్యక్తిని నమ్మిన తర్వాతే సరైన వ్యక్తిని మనం అర్థం చేసుకుంటాం. ప్రస్తుతం మీరు పనిలో కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మీ పనికి సంబంధించిన కమ్యూనికేషన్, ప్రమోషన్ మరియు సేల్స్ ప్రెజెంటేషన్లకు ఈ రోజు మంచి రోజు కాదు. దీనితో పాటు ఈ రోజు మీ శుభదిశ ఉత్తరం. ఖచ్చితంగా ఈ రోజు ఉత్తరానికి వెళ్ళండి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈ రోజు స్నానం చేసే నీళ్లలో చిటికెడు పసుపు వేసి తలస్నానం చేస్తే అప్పుల బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.